ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవం. ఇక టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అని ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే ఓవైపు ఎమ్మెల్యేలు రహస్య భేటీలు కావడం, రెండవది కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్కు సంబంధించి తమకు తాముగా ఒక సర్వే పెట్టుకుంటే దాంట్లో గత బీఆర్ఎస్ పాలనకే ప్రజలంతా 70% ప్రజలు జై కొట్టడం. సో వేరే తర్వాత ఇక పార్టీలో పథకాలు సరిగా అమలు కాక ప్రజల నుంచి వ్యతిరేకత, ఇట్లా రకరకాల ఇబ్బందులతో కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ప్రభుత్వంగా ఉంది అని ఈ వార్త కథనం సారాంశంగా మనం చూస్తున్నాం. రైట్ నిఖిల్ గారు, కాంగ్రెస్ ఎందుకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది? సో ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ను మరింత ఇబ్బందులకు ఎట్టనట్టేస్తున్నాయి. ఇవి రాబోయే రోజుల్లో మరింతగా ఎక్కువైతే అది పరిపాలన పైన, ప్రజలకు అందే ఫలితాలపైన ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలను గమనిస్తే వాళ్ళు ఏ రోజైతే డిసెంబర్ 7 నాడు అధికారంలోకి వచ్చిండ్రో, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారో రేవంత్ రెడ్డి గారు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దాదాపుగా 13 నెలల కాలం చూస్తే దాదాపుగా ఒక్క వ్యవసాయ రంగంలోనే 420 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. మీరు గతంలో వాళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చిండ్రో 420 రోజులు గడిచిపోయినా కూడా దాంట్లో 2-3 హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితి లేకపోలేదు. అట్లా ఏ రంగం చూసినా కూడా అసలు మొదలు లేదు మోక్షం లేదు అన్నట్టుగా అనౌన్స్మెంట్లకు తప్పితే అది ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ గ్రౌండ్లోకి రీచ్ అయిన పరిస్థితి లేకపోవడం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మీరు ఏ వర్గాన్ని కదిలించినా, ఎవరిని కదిలించినా కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. నిన్నగాక మొన్న వాళ్ళ పార్టీకి సంబంధించి అఫీషియల్ హ్యాండిల్స్లో పోలింగ్ పెడితే కూడా దాదాపుగా 85-90 వేల మంది ప్రజలు పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తే 75 నుండి 78% వరకు టీఆర్ఎస్ పార్టీ పాలననే చాలా బాగుండే అనే విషయము చాలా చాలా స్పష్టంగా తెలిసింది. దాన్ని కవర్ చేయడానికి అనేక రివ్యూ మీటింగ్లు పెట్టడం కానీ, అనేక ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, టాపిక్ డైవర్షన్లు చేయడం కానీ, ప్రభుత్వ పాలన పెట్టలేదు, ఫామ్ హౌస్ పాలన అంటూ వెటకారంగా ముందే ప్రజలకు ఒక నెగిటివ్ ఇంజెక్ట్ అయ్యే విధంగా ఫామ్ హౌస్ పాలన కావాలా అని అడిగారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు వాళ్ళు ఎంత వెటకారంతో పెట్టినరో అంతే వెటకారంగా, అంతే స్పష్టంగా ప్రజలు చక్కగా సమాధానం ఇచ్చిన విషయాన్ని రాష్ట్రమంతా చూసింది. దేశ స్థాయిలో కూడా అనేక రంగాల్లో, అనేక స్థాయిల్లో ఈ విషయం చర్చకు దారితీసింది. అట్లా మీరు ఏ రంగాన్ని చూసుకున్నా కూడా కుదేలైన పరిస్థితి ఉంది. గతంలో ప్రతి సంవత్సరము మీరు రాష్ట్ర గ్రోత్ రేట్కి సంబంధించి చూస్తే 12 నుండి 13% వరకు గ్రోత్ రేట్ చాలా స్పష్టంగా ఉంటుండే. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. దాదాపుగా రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఒక సంవత్సర కాలానికి చూస్తే 15 నుంచి 18 వేల కోట్లు క్లియర్గా డెఫిసిట్ కనబడుతుంది. ఆ లోటు క్రియేట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో దేశ స్థాయిలోనే తెలంగాణ బడ్జెట్ అనేది గ్రోత్ రేట్లో చూస్తే దేశ స్థాయిలోనే నెంబర్ 1గా ఉన్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చినాం మనము? కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వచ్చిందో చాలా చాలా స్పష్టంగా తెలుస్తుంది. 6 గ్యారంటీలు 13 వివిధ హామీలు అని చెప్పిండ్రు, నోటికి వచ్చిన ప్రతి వాగ్దానం చేస్తా పోయిండ్రు. ఈరోజు కనీసం రాష్ట్ర స్థాయిలో వాళ్ళ పార్టీ నాయకులు కానీ, మంత్రులు సీదాగా చూస్తే కూడా ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు ప్రజలకు మొహం చాటేసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇదంతా జరిగింది కేవలం ఒకటే సంవత్సరంలో, ఇంకా 4 ఏళ్ల పరిపాలన ఉంది వాళ్ళది. కానీ ప్రజలు ఆరోపించడం కాదు, ఇక్కడ ప్రభుత్వంలో కొన్ని శాఖల్లో తీవ్రంగా అవినీతి పెరిగిపోయిందని ప్రజలు ఆరోపించడమే కాదు, ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తూ వాళ్ళు వేరే రహస్య మీటింగ్లు పెట్టుకోవడం, తర్వాత ఆ ఎమ్మెల్యేలకి పలానా కొంతమంది మంత్రులే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం పరిస్థితి అనమాట. సో ప్రజాపాలన అంటే ప్రజలకి అందరూ అందుబాటులో ఉంటా ఉన్నారు, కానీ ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలకే ఆ మంత్రులు లేదా ముఖ్యమంత్రి కలవని పరిస్థితి అనేది వార్తగా మనం చూస్తున్నాం. ఆ ఎమ్మెల్యేలు మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకే వాళ్ళు టైం ఇచ్చే పరిస్థితి లేదు. నేను అదే అంటున్నాను. దాంట్లో మీరు ఒక్కసారి గమనిస్తే ఆ 10 మంది ఎమ్మెల్యేలు మొన్న ఏదైతే బయట కూర్చొని రహస్య మంత్రాలు చేసిండ్రు అన్న విషయం బయటకు వచ్చిందో దాన్ని కప్పిపుచ్చడానికి అనేక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చిండ్రు. డైవర్ట్ చేయడానికి అనేక విషయాలు చర్చకు పెడతా ఉన్నారు, ప్రభుత్వం తరపున కానీ కాంగ్రెస్ పార్టీ తరపున కానీ. దాంట్లో వాళ్ళే చెప్తున్న విషయం ఏంటంటే వాళ్ళందరితో మాట్లాడినాము, అసంతృప్తి అనేది ఏం లేదు అని చెప్తా ఉన్నారు. నిన్న 2-3 ఎమ్మెల్యేలు వివిధ మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మా మంత్రివర్గంలోని ముఖ్యమైన మంత్రులు కానీ, లేదంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు కానీ మాకు అసలు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మా గతంలో ఏవైతే బిల్లులు రావాల్సి ఉండేనో ఈ సంవత్సర కాలానికి సంబంధించి అవి అడిగితే కూడా మా పార్టీ ఎమ్మెల్యేలనే స్వయంగా 10 నుండి 30% వరకు కమిషన్లు మంత్రులే అడుగుతున్నారు.
అన్న ఆరోపణలు వాళ్ళే చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రకంగా ఈ ప్రభుత్వం మరో 4 ఏళ్లు కొనసాగుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్గా రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నిన్నగాక మొన్న జరిగిన పోల్లోనేమో కేసీఆర్ గారికి వన్ సైడ్ మద్దతు తెలిపినరు. ఈరోజు చూస్తేనేమో ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసే పరిస్థితి ఉంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలది ఒకటే రోజులో 13కి చేరింది. ఆ 13 రేపు 20కి చేరుతుందా, 30కి చేరుతుందా, మూకుమ్మడి రాజీనామాలు జరుగుతాయా, ప్రజలంతా తిరగబడే పరిస్థితి ప్రజలు ఒక భయాందోళనకు గురవుతున్నారా నిఖిల్ గారు? ఎందుకంటే సరే మార్పు అన్నారు, నిజంగా ఏ మార్పు చూపిస్తారు అనేది సరే కొంతమంది ప్రజలు ఆసక్తిగా ఓట్లు వేయడం, ప్రభుత్వం కాంగ్రెస్ రావడం అదంతా ఓకే. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ప్రజలు నిజంగా భయాందోళన కనిపిస్తుందా? ఇళ్ళకే ఇట్లా ఉంటే ఇక రాబోయే ఇంకా సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకా సమయం మిగిలి ఉంది. సో వాడికి ప్రభుత్వ పథకాల అమలు ఎట్లా, ఈ పార్టీలో వాళ్ళ పార్టీలో ఈ ఫైటింగ్స్ అవన్నీ కూడా మా పైన ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తాయి, మాకు వచ్చే రిజల్ట్స్ పైన, ఫలితాలపైన ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి వాటిపైన ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి భయాందోళన కనిపిస్తుందా ప్రజల్లో? చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు ఎవరిని కదిలించినా, ఏ సెగ్మెంట్ను కదిలించినా కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల నుండి ప్రభుత్వం మీద. దాంట్లో మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని కానీ, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను కానీ చాలా స్పష్టంగా చెప్పరాని పరిస్థితిలో తిడుతున్న విషయాలను మనం స్వయంగా వివిధ మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు. వాళ్ళు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్కి చేరడంలో అనేక రకాలుగా కరప్షన్ ఉంది. గతంలో ఏ స్కీము ప్రభుత్వం నుండి వచ్చినా కూడా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి పోయే పరిస్థితి ఉంటే ఈరోజు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ వివిధ అధికారుల త్రూ పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే అఫీషియల్గా వాళ్ళు చెప్తేనే ఆ పథకాలు మంజూరయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. దీనిపైన నిజంగానే చాలా తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత కనబడుతుంది. ప్రజలంతా ఏ క్షణంలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే కర్రుగాల్చి వాత పెట్టడానికి చాలా స్పష్టంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రీజన్తోనే దాదాపుగా గత సంవత్సరం జనవరి నెలలో లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి వాళ్ళది పదవీకాలం అయిపోతే ఈ రోజు వరకు 12-13 నెలలు అవుతున్నా కూడా ఎలక్షన్లకు పోయే పరిస్థితి లేదు. ఆ సాహసం చేయలేకపోతున్నారు రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా. దాన్ని బట్టే వాళ్ళ సంవత్సర పాలన ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా మనం గమనించవచ్చు. కానీ వాటితో పాటుగా ఇప్పుడు ఈ సమస్యలు అనేది ఒక పక్క ఉంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు అనేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది మన సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ పట్ల. సో ఆ భయం కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టుకుందా? ఆ విషయం కూడా ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఒక ఇష్యూను ఏ రకంగా మనం హ్యాండిల్ చేయాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన రాహిత్యం తెలుస్తూ ఉంది. ఎంతసేపు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలన్నీ పక్కన పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, మంత్రుల పరిస్థితి కానీ, ముఖ్యమంత్రి గారి పరిస్థితి రేపు పొద్దున ప్రభుత్వానికి సంబంధించిన అధికారం కోల్పోతే కనుక మనందరం రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది, మనం చేసిన కరప్షన్కి లోపలికి పోవాల్సి వస్తుంది అనే పరిస్థితిలో వాళ్ళు నిన్న గమనిస్తే మనము వాళ్ళ అధికారిక పర్యటనలన్నీ బంద్ చేసుకొని కూడా వాళ్ళందరూ ఈ తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలను ఏ రకంగా కాపాడుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేయడం మనందరం చూసినాం నిన్న అన్ని మాధ్యమాల్లో కూడా. అవును, చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే వీళ్ళందరూ మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా స్పష్టమైన కరప్షన్ కనబడుతూ ఉంది. ప్రజలకు సంబంధించి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ఈ రోజు వరకు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక్క పథకం కూడా లేదు, ఒక్క ప్రాజెక్టు కూడా వాళ్ళు ఈ రోజు వరకు అనౌన్స్ చేయలేదు. ఏది చేయకపోగా రాష్ట్రానికి సంబంధించినటువంటి 2,91,000 కోట్ల బడ్జెట్ ఎవరి జేబుల్లోకి పోయింది అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న కనబడుతూ ఉంది మనకు. రేపు పొద్దున ఆడిట్లు జరిగితే వీళ్ళు ఏ సమాధానాలు చెప్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరెవరికి లోపలికి పోతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. ఎంతసేపు వాళ్ళ కుటుంబ సభ్యులకు భూములు తీసుకోవడము, లేదంటే జనాలను బెదిరించి పోలీస్ స్టేషన్లో పెట్టడము, మీలాగా నాలాగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళను పోలీస్ స్టేషన్లో మెట్లెక్కించడము, ఇవి మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా భయం పట్టుకుంది. ఏ రోజు మన పదవి పోతుందో, ఏ రోజు అధికారం పోతుందో తెలియని పరిస్థితిలోకి ఈరోజు వాళ్ళు వచ్చిండ్రు. రాష్ట్రం గురించి పక్కన పెడితే వాళ్ళ సీటు వాళ్ళు కాపాడుకునే పరిస్థితే ఈరోజు వాళ్ళకి లేదు. సో ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించినట్టుగా ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి అనేది కనిపిస్తుంది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఇంకా ఎన్ని రోజులు నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకుంటారు? సమయం మీరు అడుగుతున్నారంటే మొత్తం అసెంబ్లీ అయిపోయేదాకా, టర్మ్ అంతా అయిపోయేదాకా అంటూ సీరియస్ కావడం, అక్కడ ఉప ఎన్నికలు తప్పేలా లేవనడం, కరెక్ట్గా ఇదే సమయంలో ఒక సర్వే తమకు తాముగా సర్వే నిర్వహించుకుంటే సర్వేలో టోటల్గా మొత్తం బీఆర్ఎస్ పార్టీ వైపే ఎక్కువగా బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనే బాగుందనేది ప్రజలు ఏకాభిప్రాయం చెప్పడం. సో ఇవన్నీ కూడా ఎట్లా మరింతగా ఇబ్బందుల్లో నెట్టేస్తున్నాయి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు చెప్తా ఉన్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించిండ్రు అని చెప్తా ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళకి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం కేవలం 5 లక్షల ఓట్లు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం 1.8% మాత్రమే తేడా ఉంది. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా డబల్ మెజారిటీతో గెలిచే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎవరైతే గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయినరో అది గత ప్రభుత్వానికి సంబంధించినప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉండి, పీసీసీ అధ్యక్షుడిగా ఉండి
అటువంటి ఎమ్మెల్యేలందరినీ ఉరికిచ్చి కొడతాము, వాళ్ళ లాగులో తొండలిడుస్తాము, ఇంకేదో చెప్పరాని భాషలో వాళ్ళని తిట్టిండ్రు. అటువంటి మీరు ఈరోజు పక్క పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులను ఏ రకంగా తీసుకుంటా ఉన్నారు మీ పార్టీలోకి? వాళ్ళందరి మీద సుప్రీంకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని. అది మరొక భయం పట్టుకుంది. ఏ రకంగా చూసినా కూడా అధికారం పోతుంది అనే విషయం చాలా స్పష్టంగా ఇటు ప్రజలు చెప్తా ఉన్నారు, అటు కోర్టులు చెప్తా ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏదో డైవర్షన్ పాలిటిక్స్కి తెరదీస్తూ ఉన్నారు ప్రతిరోజు చూస్తూ ఉంటే కూడా. కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలోనేమో వీళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు రోజు చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని. అదే రాజ్యాంగంలో ఉండి, అదే రాజ్యాంగం ద్వారా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలను పక్క పార్టీ నుంచి మీరే రకంగా తీసుకున్నారు. హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరిద్దరు బీజేపీలోకి పోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రంలో మీరు చేస్తుంది ఏంది అంటే అక్కడ రాహుల్ కాంగ్రెస్ వేరు, ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ వేరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. వాళ్ళ అగ్రనాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీకి ఎటువంటి సయోధ్య ఉంది, ఎటువంటి సఖ్యత ఉంది, ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంది అనేది. ఇవన్నీ మనకు తెలుపుతున్న విషయం ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నష్టపోవడం మాత్రమే కాకుండా మొత్తం తెలంగాణ భవిష్యత్తునే వీళ్ళు అంధకారంలోకి నెట్టేసే పరిస్థితి చాలా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం మనము. రైట్, ఇక కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అటు కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఉంది. అది 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పడం కావచ్చు. ఇంకా దాంతో పాటుగా అనేక ముఖ్యమైన హామీలు, దాంట్లో దాదాపు 420 హామీలు ఉన్నాయి. ఆ హామీల అమలు అనేది ప్రాపర్గా చేయలేకపోవడంతో, రాకపోవడంతో ప్రజల నుంచి ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకత రావడం ఒకటైతే, ఇక పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలే రహస్య భేటీలు కావడం, సొంత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లో అవినీతి బాగా విపరీతంగా పెరిగిపోయిందంటూ చాలామంది ఎమ్మెల్యేలే బహిరంగంగా వ్యాఖ్యానించడం, రహస్యంగా ఎమ్మెల్యేలు భేటీ కావడం ఒకటి. తర్వాత తమకు తాముగా సొంతంగా ఒక సర్వే పోల్ కండక్ట్ చేసుకుంటే అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో తమకు తాముగా పోల్ పెట్టేసుకుంటే దాంట్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందని చెప్పేసి దాదాపుగా 70% పైగా జనం అభిప్రాయం వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ యొక్క అలజడి మరింతగా ఎక్కువైందని చెప్పొచ్చు. దాంతోపాటుగా మొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక ప్రకటన చేశారు, ఫిబ్రవరిలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ కండక్ట్ చేయబోతున్నామనేది. సో దాంతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో మరింతగా అలజడి పెరిగిపోయిందనేటువంటి చర్చ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. చిన్నప్సం వార్తల వాస్తవంలో మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు. కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది, వాళ్ళల్లో ఒక అంతర్గత ఇష్యూస్ కొన్ని అయితే మొన్న కేసీఆర్ గారు చేసినటువంటి ప్రకటన, ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అని. సో భారీ బహిరంగ సభ అంటే సరే ఆయన మాట మాత్రంగా చెప్పారు, తర్వాత పరిణామాలు ఎట్లా టర్న్ అవుతున్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒక అలజడిలోకి నెట్టివేయబడుతోంది? గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్ మెంబర్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కేసీఆర్ గారు మొన్న చేసినటువంటి ప్రకటన మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ ఒక ధైర్యం దన్నుగా నిలిచేటువంటి, అంటే మీరేం బాధపడకండి, మీ ప్రతి పోరాటంలో, ప్రతి ఆరాటంలో నేను ఉంటానని చెప్పేసి. ఎందుకంటే కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కాంగ్రెస్ నేను కంప్లీట్ చేసిన అని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి విషయాలలో ఎక్కడ కంప్లీట్ చేసింది, ఎక్కడ కంప్లీట్ చేయలేదు అని చెప్పేసి మనం అవన్నీ కూడా ఒకసారి గమనించాలి. కాంగ్రెస్ పార్టీ ఏమేమైతే హామీలు ఇస్తూ వచ్చిందో, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభ పెట్టి ఏం చెప్పిండు, ప్రతిరోజు ఎప్పుడు వేస్తావు అంటే ఓ పండుగ అన్నాడు, దసరా పండుగ అన్నాడు, సంక్రాంతి పండుగ అన్నాడు, ఈ పండుగ అన్నాడు, ఆ పండుగ అన్నాడు. లాస్ట్కి వస్తే మొన్న జనవరి 26కి అన్నాడు. జనవరి 26 పోయింది. జనవరి 26 కూడా అందరు పైసలు వాళ్ళే, రైతు బంధు పైసలు వాళ్ళే. అవును, మీరు అనేది రైతు కేసీఆర్ వేసిన 10,000 కాదు, ఆయన వేస్తాన 15,000 కూడా కాదు, మొన్న చెప్పిన 12,000 కూడా కాదు, పైసలు కూడా వాళ్ళు. మళ్ళీ ఏమంటాడు, మార్చి 31కి వేస్తా అన్నాడు. మరి మార్చి 31కి వేస్తాడా, తెల్లారి ఏప్రిల్ ఫుల్ చేస్తాడా అనేది ఇంకా ఇప్పటికి తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రైతు బంధు ఎక్కువట్టిండు. ఇంకోటి ఏం చెప్తున్నారు వాళ్ళు, మేము రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసినామంటారు. ఎంత చేసిర్రా అంటే 20,000 కోట్ల రూపాయలు మేము రైతు రుణమాఫీ చేసినామంటారు. నువ్వు సాలుకు ఏదైతే కేసీఆర్ గారు వేసినటువంటి 10,000 చొప్పున వేసినా కానీ ఒక సంవత్సరానికి 15,423 కోట్ల రూపాయలు నువ్వు వెయ్యాలి. గవ్వే పైసలు రైతు రుణమాఫీ చేసినా అని చెప్తున్నావు. నువ్వు వేస్తానా 15,000 అనుకో, 23,000 కోట్ల రూపాయలు వేయాలి. 23,000 కోట్ల రూపాయలు వేసినావా? వేయలే. ఇవే పైసలు రైతు బంధు ఎక్కువట్టినావు, రైతు రుణమాఫీ జరిగిందని చెప్తున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమంది రైతులకు జరిగిందంటే ఇప్పటికి ఒక లెక్కపత్రం లేదు, ఇప్పటివరకు అఫీషియల్గా డేటా కూడా బయట పెట్టలేదు. ఇదొక అంశం. అయితే 2,500 రూపాయలు ఇస్తాను, అది ఇవ్వలేదు. మహిళలకు అందరికీ స్కూటీలు ఇస్తాను, అవి ఇవ్వలేదు.
4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను వృద్ధులకు అందరికీ, అది ఇవ్వట్లేదు. ఇవన్నీ ఒకటైతే ఇంకోటి ఏంది, వడ్లు కొనేటప్పుడు మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఎక్కడో ఎందుకండి, మా పెద్దపల్లి అది ఏది డిసెంబర్ 4వ తారీఖు మీటింగ్ ఉండే, మీటింగ్ పెట్టేదానికి ఏం చేసిండు, 500 రూపాయలు బోనస్ ఇచ్చాడు. మీటింగ్ తర్వాత ఎవరైతే వడ్లు ఇచ్చిర్రో ఒక్కరిని కూడా బోనస్ వాళ్ళే. అంటే ఆయన వచ్చేటప్పుడు ఒక లెక్క, ఆయన లేనప్పుడు ఇంకో లెక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నువ్వేం చేసినావు, ఉచిత బస్సు అంటున్నావు. ఆల్రెడీ బస్సులని మన పువ్వాడ అజయ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు, మాజీ రవాణా శాఖ మంత్రి గారు. బస్ స్టాండ్లను తాకట్టు పెట్టే దిశగా తీసుకోపోతుండు, మొత్తం ప్రైవేటైజేషన్ మొక్కన పోతుండు. అందుకే కదా ఈరోజు మనం చూస్తున్నాం ఆర్టీసీ కార్మికులు కూడా వాళ్ళ హక్కులకై పోరాటాలకు సిద్ధమవుతారు. ఇవన్నీ నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. అయితే ఇంకో ప్రక్రియ ఏంది, కాంగ్రెస్లో భయంకరమైనటువంటి అవినీతి. ఏంది అవినీతి అంటే ప్రతి ఒక్క దాన్ని కమిషన్లు. ఇలా మీరు నేను చెప్పడం కాదు, డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్, ఓపెన్గా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఒక బీజేపీ ఎంపీ పలానా మంత్రి డైరెక్ట్గా కమిషన్లు తీసుకుంటుండు అని చెప్పేసి డిక్లేర్ చేసిండు బీజేపీ ఎంపీ. అంటే నేనేమంటున్నా, వాళ్ళ పేర్లు తీసుకోదలుచుకోవాలి. కాబట్టి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో ఒక్క హామీని కూడా నెరవేర్చేటువంటి స్థితిలో లేదు. ఇవన్నీ ఒక అంశం అయితే, మరి ఇంకొక అంశం తీసుకోవాలి మనం. కేసీఆర్ గారు అభివృద్ధి ఫలాలు ఏవైతే అందించిండో, ఒక ఆడబిడ్డకు పురిటంపులు వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే డెలివరీ అయ్యేదాకా కేసీఆర్ సొంత తండ్రి లెక్క కాపాడుకున్నాడు. ఒకటి వాళ్ళకు న్యూట్రిషన్ ఫుడ్ కిట్ ఇచ్చిండు. అది బోంగా మళ్ళీ ఏంటంటే అంగన్వాడీ నుంచి రోజు పాలు గుడ్లు అవన్నీ అందించడం జరిగింది. వాటితో పాటు ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు అందించిండు. కేసీఆర్ కిట్ అందించిండు. అవన్నీ ఇప్పుడు బంద్ అయిపోయినాయి. నీకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళైనప్పుడు పడాల్సిన పైసలు వాళ్ళు 21st డే కూడా పడతలేవు వాళ్ళ ఇంట్లో. కాబట్టి మొత్తం కూడా నేనేమంటానంటే కేసీఆర్ గారు చెప్పినటువంటి హామీలు అమలు చేసిండు సమర్థవంతంగా. వీళ్ళు అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చిర్రు. అధికారంలోకి వచ్చి ఈరోజు ఏమంటారు, ఇంకా ప్రతిదాడి చేస్తారు. ఒకటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా బూతులకు ఓనర్గా మాట్లాడుతుండు. ఆయన ఏం మాట్లాడుతుండు, ప్రతిసారి కేసీఆర్ గారిని తిట్టుడే. 1 year 14 నెలలు 16 నెలలు 13 నెలలు 15 నెలలు అయింది, ఇంకా నువ్వు ఏం తిడతావు? నేనేమంటున్నా అంటే కేసీఆర్ని తిట్టడం ద్వారా నువ్వేం సాధిస్తావు? నువ్వు అందిస్తా అన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ అందించండి, నువ్వు చేస్తాను అభివృద్ధి చేయండి. ఈరోజు ఏది ఎండాకాలం పంటకు వచ్చింది, ఎక్కడ కూడా నీళ్లు దొరుకుతలేవు. రేపు పొద్దుగాల చూడు సాగునీళ్ళు లేక ఎండిపోతున్నటువంటి పంటలు అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ కాదు, ఎక్కడ చూసినా బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు. మరి కేసీఆర్ రాగానే, కేసీఆర్ పోగానే మాయమైనా, కేసీఆర్ పట్టుకపోయింది నీళ్ళని. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక రైతు మీద ఆపేక్ష లేదు, ఒక ఇండస్ట్రీ మీద ఆపేక్ష లేదు. ఈ దేని మీద కూడా మన దావస్ పోయిండు, అగ్రిమెంట్లు చేసుకొని వచ్చి ఎవరితోటి అగ్రిమెంట్ చేసుకున్నాయంటే గదే జూబ్లీస్ తోటి అక్కడ పోయి అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు. కాబట్టి ఎక్కడికక్కడ అబద్ధాలతోటి పాలన సాగిద్దాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ ఒకెత్తి అయితే రాకేష్ గారు, ఇప్పుడు ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి మన సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ పట్ల. సో ఈ భయం కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి పట్టుకుంది అన్న అనుకోవాలా? ఒకటే చెప్తానండి, ఎవరెవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళందరికీ వేసింది కేసీఆర్ తోటి వేసారు, కేసీఆర్ బొమ్మతోటి వేసారు తప్పితే వాళ్ళతో వ్యక్తిగతంగా ఎవరికి ఓట్లు వాళ్ళే. సరే వాళ్ళు నిజంగానే అంత దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళంతా మరి రాజీనామా చేసి గెలవాలి కదా మళ్ళీ ఇప్పుడు. కాబట్టి రాజీనామా చేయమని చెప్తారు. అదే సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ మీరు నేను అడిగినటువంటి జడ్జిమెంట్ కాదు, కాంగ్రెస్ పార్టీ అడిగినటువంటి జడ్జిమెంటే. ఆ జడ్జిమెంట్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమని కూడా చెప్తుంది. రైట్ నిఖిల్ గారు, సో ఇట్లా ఉంటే మొన్న ఒక బిల్డరు ఆయన సూసైడ్ చేసుకున్నాడు, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలయ్యి. సో నా సాగుకు కారణం రేవంత్ రెడ్డి అంటూ సో వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడినటువంటి విషయం వాళ్ళ సోదరి చెప్తున్నటువంటి మాట. అంటే ఇట్లా అన్ని వర్గాల నుంచి వస్తున్నటువంటి ఈ వ్యతిరేకత, లేకపోతే ఈ మన ఒక ఆశాజనకంగా లేకపోవడం భవిష్యత్తుకు సంబంధించి, ఇవన్నీ కూడా ఎట్లా కనిపిస్తున్నాయి? రాష్ట్రానికి సంబంధించి ఆదాయం వచ్చే విషయాల్లో ముఖ్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ నుండి వస్తూ ఉంటుంది. దానికి సంబంధించి రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగము కంప్లీట్గా కుదేలైన పరిస్థితి చూస్తూ ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఒకవైపు ఎవరన్నా ప్రశ్నించడం వాళ్ళ మీద ఏసీబీ కేసులు, ప్రజల మీదనేమో జేసీబీ దాడులు. పొద్దున్న లేస్తే ఇదే పరిస్థితి చూస్తూ ఉన్నాం. మొన్ననేమో అమీన్పూర్లో చూసినాము, సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా నిన్న రాజేంద్ర నగర్లో చూసినాం, ఈరోజు ఎక్కడ చూస్తాం, రేపు ఎక్కడ చూస్తాం తెలియని పరిస్థితి. గతంలో వాళ్ళే అప్రూవల్స్ ఇచ్చిన లేఅవుట్లకి, వాళ్ళే అప్రూవల్స్ ఇచ్చినటువంటి బిల్డింగ్లకు కూడా వాళ్ళే కూల్చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో అనేక ఆక్రమణలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గతంలో చేసిన పరిస్థితులు కూడా వాళ్ళు అమ్ముకుని బయటపడ్డ విషయాలు మనం చూస్తూ ఉన్నాము.
నిన్నక మొన్న మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక బిల్డర్ చనిపోవడం మనం చూసినాము. అనేక మంది చిన్న చిన్న బిల్డర్లందరూ ఈరోజు మార్కెట్ నుండి వాషౌట్ అయ్యే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కొనుగోలు చేసే వాళ్ళలో ఒక భయం కనబడుతూ ఉంది. హైదరాబాద్కి గతంలో జాబుల ద్వారా కానీ వివిధ బిజినెస్ల కోసం కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ ఆస్తులు ఇవన్నీ పెంచుకోవడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండే. ఈరోజు ఆ సెగ్మెంట్ మొత్తం డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఎండ్ ఆఫ్ ది డే చూస్తే కనీసం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామాలు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి భూములు కూడా ఎవరు కొనలేని పరిస్థితికి తీసుకొచ్చిండు ఈరోజు. దాన్ని ధరణి అన్నాడు, ఇంకోటి అన్నాడు. ఆ మొత్తం సర్వే నెంబర్లన్నీ తారుమారయ్యే పరిస్థితి ఈరోజు చూపిస్తూ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ది డే చూస్తూ ఉంటే ఈ మొత్తం సెగ్మెంట్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం వస్తూ ఉండేనో ఆ ఆదాయం మొత్తం ఈరోజు తగ్గిపోయిన పరిస్థితి చాలా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి బయట నుండి కంపెనీలు రావాలన్నా కూడా ఈ హైడ్రా భయంతో కానీ ఇంకో భయంతో కానీ వాళ్ళు అడుగుతున్న కమిషన్ల భయంతో కానీ ఎవరు ముందుకొచ్చే పరిస్థితి కూడా లేకపోవడం మనం చూస్తూ ఉన్నాము. ఒక బిల్డరు కట్టిన ఫ్లాట్స్ అమ్ముడుపోవడం లేదు అన్న రీజన్తో చనిపోయిండు అని అంటే అంత ఎస్టాబ్లిష్డ్ బిల్డరు, ఇంతకుముందు అనేక సార్లు ఆ రంగంలో అనేక సంవత్సరాల నుండి ఉన్నటువంటి బిల్డరు రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర పరిపాలన, రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా పనిచేస్తూ ఉందో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి. కేసీఆర్ హిస్టరీ, రేవంత్ లాటరీ. కేసీఆర్ నిలబడు కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని నిలబెట్టిండు కేసీఆర్ అంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. దాంతోపాటుగా కమిషన్ లేకుండా పాలన చేస్తావా రేవంత్ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. రాకేష్ గారు, ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? కమిషన్ లేకుండా పరిపాలన చేస్తావా రేవంత్ అంటూ ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సి వస్తుంది? ఒకటండి, నిన్న కేటీఆర్ రామన్న ఏదైతే చెప్పారో కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా అడిగిండు. కమిషన్ లేకుండా పాలన చేస్తావా, లేకపోతే నువ్వు ఏదైతే టైం ఇచ్చినావో నీ 420 హామీలకు 420 హామీలు అయిపోయినాయి. 420 డేస్కు కౌంట్ పెట్టిండు, కౌంట్ కూడా అయిపోయింది. కరెక్ట్ మహాత్మా గాంధీ వర్ధంతి రోజు ఈయన పెట్టినటువంటి 420 రోజుల గడువు కూడా పూర్తయింది. మరి 420 రోజులలో నువ్వేం సాధించినావు అని చెప్పేసి కూడా స్పష్టంగా అడగడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కమిషన్ లేకుండా పాలన చేస్తామని కేటీఆర్ గారు అడగాలి. కేటీఆర్ గారు ఏమైంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగే క్వశ్చన్ కేటీఆర్ గారు అడగడం జరిగింది. ఒక 10 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. దేనికి? ఒక మంత్రి వేధిస్తుండు అని చెప్పేసి మీటింగ్ పెట్టుకున్నారు. దేని గురించి వేధిస్తుండే? కమిషన్ల గురించి వేధిస్తుండ అనేది సబ్జెక్టు. కాబట్టి నేనేమంటున్నానంటే జరుగుతున్న పోరాటం బయట నుంచే ఎవరో చేయట్లేదు, చేస్తున్నది స్వయంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. అదే విషయాన్ని కేటీఆర్ గారు స్పష్టంగా అడగడం జరిగింది. మరి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. అంతేందుకండి, ఈరోజు ఆల్రెడీ కాలేజీ ఏదైతే దాని కిందనే వారుతుంటో చూడండి, కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫీజు బకాయింపులు వెంటనే చెల్లించాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు. నేనేమంటానంటే ఈ వాళ్ళకు కూడా కమిషన్లు అడుగుతారు. రామన్న అడిగింది ఏం లేదు, రామన్న అడిగింది స్పష్టంగా అడిగిండు. అదేవిధంగా రామన్ ఇంకోటి కూడా ఆదర్శంగా తీసుకోమని చెప్పిండు. ఏమని చెప్పిండు? అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోమన్నాడు. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పేసి ఒక మాట ఏదైతే చెప్పిండో అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట అని చెప్తూ నిన్ను ఊటంకిస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలోకి రాలేనటువంటి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ విమర్శలకి సమాధానంగా నిన్న మాట్లాడారు. ఆయన నిలబడడం కాదు, మొత్తం 4 కోట్ల ప్రజల ఆకాంక్షని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అన్నటువంటి సమాధానం. ఒక్కటే చెప్తున్నా, కేసీఆర్ గారు నిలబడ్డారు అంటే మొన్న ఎంపీఎల్ నేనేమంటున్నానంటే మొన్న జరిగినటువంటి అంటే ప్రతి ఒక్క మీటింగ్లో కూడా నిలబడే మాట్లాడుతున్నాను. దాని గురించి నువ్వు కామెంట్ చేసేది ఒక పెద్ద మనిషిని, ఒక 70 ఏళ్ళ పెద్ద మనిషిని నువ్వు ఇష్టం వచ్చినట్టు రీతిగా నేను పేగులు మెడలు వేసుకుంటా, తొక్కుకుంటూ వస్తా, నేను తొక్కుకుంటూ వచ్చినా, లేకపోతే ఆయన గోళీలు ఆడతా, తొండలు చొరగొడతా, ఏం మాటలు అవి? నేనేమంటానంటే అరే నువ్వు ఏమైనా చేస్తే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తే అభివృద్ధి గురించి మాట్లాడు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా నేనేమంటున్నానంటే ఎంతసేపు బూతు మాటలతోటి పరిపాలన కొనసాగిద్దామని చూస్తుండు. ఏ బూతు మాటలతోటి నువ్వు పరిపాలన కొనసాగిస్తుంటే తప్పకుండా ప్రజలు కూడా అదే రీతిగా నీకు బుద్ధి చెప్పడం జరుగుతుంది. అదే నువ్వు బూతు మాటలతో చెప్తే ప్రజలు బూట్లతో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేమంటున్నానంటే నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన పని చేస్తూ మిగతా వాటి గురించి మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏదైతే రామన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చేసింది ఏంటంటే ఓన్లీ నువ్వు ఈ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు రైతు బంద్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని చెప్పేసి రైతు బంద్ అని చెప్పేసి కొత్త నాటకానికి తెరదీసిండు. కాబట్టి మళ్ళీ దాంట్లో ఏం చేసిండు? పెట్టాడా అని అనుమానం కూడా ఉన్నది. ఎందుకంటే 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. అది అమలు చేస్తావా అమలు చేయవా చెప్పలేని పరిస్థితి. కాబట్టి మొత్తం కూడా ఒక దొంగాట ఆడుతూ
కంప్లీట్గా రేవంత్ రెడ్డి పరిపాలన పక్కన పెట్టి తన మాఫియా, సొంత మాఫియాను అభివృద్ధి చేసుకుంటూ తన అన్నదమ్ములకు, తన అల్లునికి ఏ విధంగా ఆస్తులు దోచిపెట్టాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోతుంది తప్పితే ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి ఇంత కూడా ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఒక్క ప్రాజెక్టులో కూడా తట్టేడు మట్టి తీసినటువంటి దాఖలాలు కూడా లేవు. రైట్. నిఖిల్ గారు ఒక బిగ్ సవాల్, స్ట్రైట్ సవాల్ విసురుతున్నారు కేటీఆర్ గారు. రుణమాఫీ అయిపోయిందని చాలా గొప్పగా మీరు చెప్తున్నారు కదా, మీ సొంత ఊరైనటువంటి కొండారెడ్డిపల్లి మొదలుకొని రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్దాం 100% రుణమాఫీ జరిగింది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి కాదు ఏకంగా రాజకీయానికే సన్యాసం ఇస్తాననేది కేటీఆర్ గారు స్ట్రైట్గా సవాల్, బహిరంగ సభలో సవాల్ అది ప్రభుత్వానికి. ఇన్ని విషయాలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సవాల్ని స్వీకరిస్తే సరిపోతుంది. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీల్లో ఏ ఊరికన్నా పోదాము, స్వయంగా మీ దగ్గరే ఉన్నటువంటి కొడంగల్ నుండి కొండారెడ్డిపల్లె వరకు ఏ ఊరికన్నా పోదాము, లేదంటే ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు ఏ ఊరికన్నా పోదాము, ఒక్క గ్రామంలోనైనా సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ జరిగింది అని నిరూపించగలిగితే మీరు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము ఇన్ని వేల కోట్లు చేసినాం, అన్ని వేల కోట్లు చేసినామని దాదాపుగా 41,000 కోట్ల నుంచి 20,000 కోట్లు అని చెప్తూ 7-8 కోట్లకు దాన్ని కుదించిన పరిస్థితులు మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ గారు ఇంత స్పష్టంగా ఆరోపణ చేస్తే కూడా మీరు ఎందుకు ముందుకు రాలేకపోతా ఉన్నారు? స్వయంగా మీ కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళి చూపించచ్చు కదా, మీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర చూపించచ్చు కదా, మీ మంత్రులు ఉన్న దగ్గర చూపించచ్చు కదా, మీ సొంత గ్రామంలో చూపించచ్చు కదా. ఇవన్నీ పక్కన పెట్టి ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు చేస్తూ ఉన్నారు? కేటీఆర్ గట్టిగా మాట్లాడితే కేసీఆర్ గారు కట్టలేంది నడవలేడు అని చెప్తా ఉన్నారు. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ గారే కట్టెపట్టుకొని దేశం మొత్తం తిరిగిన పరిస్థితులు మనం చూసినాము. అదేవిధంగా కేసీఆర్ గారు ఒక ఇబ్బంది జరిగి ఆయనకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల 4-5 నెలల పాటు కట్టెపట్టుకొని నడిచిన పరిస్థితులు మనం చూసినాము. అయినా కూడా ప్రజల కోసం అనేక రివ్యూలు పెట్టిండు ఆయన. ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చడానికి పనిచేసిండో, అనేక రకాలుగా వాళ్ళ పార్టీ నాయకులకు గైడెన్స్ ఇచ్చిండ్రు. ఇన్ని చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని గత 10 ఏళ్లలో కూడా పరిపాలనలో యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా అనేక పథకాలను తీసుకొచ్చిండ్రు, అనేక రకంగా అభివృద్ధిలో ముందంజలో ఉంచిండ్రు తెలంగాణ రాష్ట్రాన్ని. అటువంటి వ్యక్తిని పట్టుకొని, అటువంటి గౌరవనీయమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఈ రకంగా ఎట్లా చెప్తా ఉంటారు? గతంలో మీ సొంత మామగారు కూడా ఇదే కట్టబట్టుకొని నడిచేవాడు కదా, జైపాల్ రెడ్డి గారు అని ఎవరైతే ఉన్నారో మీ సొంత స్వయాన మామగారు. ఒక మనిషిని ఎందుకు తూలనాడాలి, ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలి అనే సోయిలేనటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మనందరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ఇది. అసలు ఆయన ఏ రకంగా వచ్చిండో, ఏ పార్టీలో ఉండినో, ఏ పార్టీకి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి అయిండో రాష్ట్రం అంతా క్వశ్చన్ మార్క్తో చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. రైట్. ఓకే రాకేష్ గారు, ఆ సవాల్ని స్వీకరించే దమ్ము, ఆ తెగువ అదంతా ఉండాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఏకంగా రాజకీయ సన్యాసానికి కేటీఆర్ గారు బహిరంగ సవాల్ విసిరింది. నిన్న విసిరింది కాదు, ఆల్రెడీ ఇటీవల కూడా 2-3 సార్లు ఇదే సవాల్ చేశారు. ఒక్కటే అండి, మనము మాట్లాడేటప్పుడు అంటే ఇంతకంటే దిగజారి మాట్లాడకూడదు అనుకుంటున్నాం, కానీ ఆయన చెప్పేటువంటి మాటలు అంతకంటే దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న మూసీ రివర్ ఫ్రంట్లో ఏది ఇండ్లు కూలగొట్టినప్పుడు అన్నారు. ఈరోజు నిజంగానే కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగలేక ఆయన ఏదో నడుస్తుంటే మరి నువ్వు కుంటోని బిడ్డని ఎత్తుకపోయినా అని చెప్పేసి ఒక ఆమె అన్నది. మరి ఇవే మాటలు మనం మాట్లాడుకుందామా? నేనేమంటున్నా అంటే నువ్వు మాట్లాడే పద్ధతి ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఛాలెంజ్ చేస్తుంది, నువ్వు పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి చెప్పురా అంటే వీళ్ళు మంచిగా లేరు, వాళ్ళు మంచిగా లేరు, ఈ మంచిగా ఉంటేనే నువ్వు వస్తావా? నువ్వేం చెప్పొచ్చినావు అవి చేయి నువ్వు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఆయన ఒక్కటే, నువ్వు తిట్టు, తద్వారా నన్ను తిట్టు, కాబట్టి ఈ తిట్లతోటి మనం ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పేసి ఒక ఆలోచన తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి మీద, సంక్షేమ పథకాల మీద ఎక్కడ కూడా ధ్యాస లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, అసలు నేను మొత్తం రాజకీయాలు వదిలిపెట్టిపోతా, ఈ రాజకీయాలనే ఉండా, నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ అమలు చేయని చెప్పిండు. ఎక్కడ కూడా రెస్పాండ్ లేదు. కాబట్టి నేనేమంటానంటే మొత్తం కూడా ఏం జరిగింది అంటే ఏది చెప్పాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నావు అంటే అది కూడా చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, ఈ రాష్ట్రం 1,40,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అప్పు ద్వారా ఎక్కడన్నా ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టలే. రైతు బంధు పడ్డారని పడలేదు. రైతులకు రుణమాఫీ జరిగిందంటే జరగలేదు. మరి ఆ పైసలన్నీ ఏడబోయినాయి అంటే కాంట్రాక్టర్ల జేబులకు పోయినాయి. అదేవిధంగా ఈరోజు వాళ్ళ కమిషన్లకు పోయినాయి. ఈరోజు మొత్తం కూడా రాష్ట్రం పాలన మొత్తం కుప్పై కూర్చున్నది. అంతేందుకు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సినటువంటి డిఏలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి, పీఆర్సీ కూడా పెంచాల్సినటువంటి పరిస్థితుల్లో పీఆర్సీ కూడా పెంచలేనటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అదే ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది. తెలంగాణకు గుండు 0 కేంద్ర బడ్జెట్లో ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ అంటే గత 9-10 సంవత్సరాలుగా ఎటువంటి వివక్ష అయితే చూపిస్తుందో అదే వివక్ష కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం చాలా భారీగా ప్రతిపాదనలు పంపించింది.
60,500 కోట్లకు పైగా ప్రతిపాదనలు మాకు ఈ రంగాలకు ఈ కార్యక్రమాలకు కావాలని పంపిస్తే అది వేటిని కూడా పరిగణలోకి తీసుకొని పరిస్థితి. రాకేష్ గారు, గుండు సున్నా ఎక్స్పెక్ట్ చేసిందేనా? ఇప్పుడు ఇది బడ్జెట్ ఎవరి బడ్జెట్ లెక్క ఉందంటే బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. మొత్తం కూడా బీహార్కి కేటాయింపులు జరిగినాయి తప్పితే బడ్జెట్ మొత్తంలో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాంట్లో ఈ రాష్ట్రానికి ఇంత కేటాయిస్తామని కూడా చెప్పలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లో చెప్పిన దాంట్లో నేనేమంటున్నానంటే రెవెన్యూ ఇన్కమ్ వచ్చేసి 34,20,000 ఏదైతే చెప్పిన తర్వాత అండ్ ట్యాక్స్ కలెక్టింగ్ వచ్చేసి 28,000 కోట్లు చెప్పింది, 28 లక్షలు చెప్పిన తర్వాత పన్నేతర వసూళ్ళు అంటే అవి సెస్ రూపంలో రాష్ట్రాల దగ్గర నుంచి రావాల్సిన ఏదైతే ఉన్నదో 5,80,000 దాదాపుగా 6 లక్షల కోట్ల రూపాయలని చెప్పడం జరిగింది. 6 లక్షల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని అవి ఎవరికి ఇస్తావు అంటే ఓన్లీ బీజేపీ రాష్ట్రాలకే ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఏమనంటే కొన్ని స్పెషల్ స్టేట్స్ ఉంటాయి, 9 స్టేట్స్. 75 ఏళ్ళుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన పంచాల వాటికి స్పెషల్ స్టేటస్ ఇస్తూనే ఉన్నారు, అయినా కానీ వాటిలో అభివృద్ధి లేదు. ఈరోజు నిజం చెప్పాలంటే సౌత్లో ఉన్నటువంటి డబ్బులు సౌత్లో కలెక్ట్ చేసిన ట్యాక్స్లన్నీ తీసుకుపోయి ఈరోజు నార్త్లో పెట్టడం జరుగుతుంది. అంటే నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఇక్కడ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పట్టు వాళ్ళ నార్త్లో బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ మనం అన్నట్టుగా ఓన్లీ తెలంగాణ కాదు, ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన వాళ్ళేం బడ్జెట్ నుంచి వెళ్ళి నిధులు కేటాయింపులు జరపలే. వాళ్ళకి అన్నిటి కూడా ఏదైతే ఉన్నాయో లోన్లే అవన్నీ వాళ్ళు పెట్టుకునే అన్నిటి కూడా. ఇప్పుడు ముద్రా లోన్లు అన్నారు, మేము చిన్న వాళ్ళకి ఇస్తున్నామని అన్నారు. ముద్రా లోన్ అంటే ఏంది? నువ్వు లోన్ ఇస్తున్నావు, డైరెక్ట్ వాళ్ళకి సబ్సిడీ కూడా ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఈరోజు ఇప్పుడు పట్టిన బడ్జెట్లో దీంట్లో ఒకటి ఏంటంటే అంటే కొంతవరకు ఆ బడ్జెట్లో అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదైతే 12 లక్షల వరకు 7 లక్షల నుంచి 12,75,000 వరకు తీసుకుపోయారో అదొకటే కొంత రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎందుకు జరిగిందంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో అంటే బీజేపీ ఎంపీ ఎలక్షన్లలో మిడిల్ క్లాస్ వాళ్ళు బీజేపీకి దూరమైన అని ఒక థాట్ తోటి ఇప్పుడు ఢిల్లీలో ఎలక్షన్లు జరుగుతున్నాయి, రాబోయేది బీహార్లో ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే వేతన జీవులు ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంగా మనకు కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రానికి పర్టికులర్గా ఇన్ని నిధులు కేటాయించడం తద్వారా అభివృద్ధి జరుగుతుందని చెప్పేటువంటి దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ఇంకోటి ఏంటంటే నిన్న కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు రాష్ట్రానికి రావాల్సిన వాటి ఎట్టైనా వస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన వాటా కాకుండానే కదా పోలవరానికి ఈరోజు నిధులు తీసుకుపోయారు. మరి ఇక్కడ 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, అదేవిధంగా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన నిధుల గురించి చెప్పాలి కదా. ఇప్పుడు ట్యాక్స్ ఎంత కడుతున్నావు అంత ట్యాక్స్ మాకు రిటర్న్ ఇస్తలేవు కదా. నువ్వు ఇస్తున్నది ఏంది 42% షేర్ ఏదైతే ఉందో దాన్నే ఇస్తున్నావు. మరి ఇచ్చిన దాన్ని కూడా ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు అదేవిధంగా నేనేమంటున్నానంటే RRR అని ఉన్నది, RRR వచ్చినప్పుడల్లా ప్రకటించిపోతున్నాం. మరి RRR 5 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది. ఎంత కేటాయింపులు చేశారు, దానికి ఏం అభివృద్ధి చేస్తారు ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకం ఉన్నది. ఇప్పుడు 8 మంది నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా విఫలమైంది. బడేబాయ్ చోటాబాయ్ రిలేషన్షిప్ అది ఎంతవరకు ఉన్నదో రాజకీయంగానే ఉన్నది తప్పితే రాష్ట్ర అభివృద్ధికి మాత్రం లేదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మరి పాలమూరు ఎత్తిపోతలకు ఏం తీసుకొచ్చిర్రు? లేకపోతే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఏమైనా శాంక్షన్ చేశారు? అంతేందుకు జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఏదైతే ఇంటింటికి నల్ల నీళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నారో ఆ ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చేదాంట్లో ఆల్రెడీ మెయింటెనెన్స్ కానీ ఇవ్వాలి కదా. మనం ఆల్రెడీ చేసుకున్నాం, మిషన్ భాగీరథ అని చెప్పేసి ప్రాజెక్ట్ చేసుకున్నాం, దానికి కూడా డబ్బులు కేటాయించలేదు. కాబట్టి ఒకటే చెప్తున్నా, మొత్తం కూడా ఇంకొకటి మాట మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 12,75,000 రూపాయలు అన్నప్పుడు అంటే ధరలు కూడా ఏ స్థాయిలో పెరిగినాయో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకప్పుడు నెలకు 1,00,000 రూపాయలు అంటే పెద్ద కరోడ్పతి లెక్క ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు. నెలకు 1,00,000 రూపాయలు వచ్చినా కానీ మొత్తం అన్ని పోగా వాళ్ళకి మిగిలేటి ఇంకో ఏం మిగులుతలే. ఒకవేళ ఇల్లు కొనుక్కున్నాను అనుకో ఆ ఈఎంఐకే మొత్తం పోతానే. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఈరోజు ధరలు ఏ విధంగా పెరిగినాయి అనేది దీని ద్వారా స్పష్టంగా మనకు కనిపించడం జరుగుతుంది. రైట్, ఓకే. నిఖిల్ గారు, రాష్ట్ర ప్రభుత్వం 1,60,000 కోట్లకు పైగా మాకు అవసరం అడిగింది. సరే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి నిధుల కోసం అడుగుతుంది. బట్ టోటల్గా కేంద్రం పైన డిపెండ్ కాలేదు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. తమకు తానుగా ఆర్థిక పరిపుష్టి సాధించుకోగలిగింది, ఆ రకంగా రాష్ట్రాన్ని నడుచుకోగలిగింది. కానీ ఇప్పుడు టోటల్గా రాష్ట్రం మొత్తం కేంద్రం వైపే చూస్తే కేంద్రం మొత్తం గుండు సున్నా పెట్టింది. కాబట్టి రాష్ట్రం పరిస్థితి ఏంటి, రాష్ట్ర బడ్జెట్ అంచనాలు ఎట్లా తయారు చేసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నటువంటి టాక్. అయితే గత 10-12 సంవత్సరాల నుండి చూస్తే కేంద్రం అనేది ఒక బ్రహ్మ పదార్థం అన్న పరిస్థితికి తీసుకొచ్చిండ్రు ఏది బీజేపీ నాయకులు. కేంద్రం అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల సమాఖ్యనే కేంద్రము. దీనికి సంబంధించి చూస్తే నిన్న
కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తా ఉంటారంటే స్పీచ్ మొదలు పెడుతూనే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పిందని ఉటంకిస్తూ చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేశం అంటే 2 రాష్ట్రాలు మాత్రమే కాదు మేడం, దేశం అంటే 28 రాష్ట్రాలు అన్నది కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం బీహార్కి కేవలం ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే బడ్జెట్లో అలొకేషన్స్ చేస్తాము అంటే మిగిలిన వాళ్ళందరూ ఏ రకంగా మీకు ట్యాక్సులు కడతా ఉన్నారు? మీరు దీంట్లో మరొక విషయాన్ని గమనిస్తే సౌత్ ఇండియా పాపులేషన్ అనేది సౌత్ ఇండియాకి ఏ రకంగా వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. సౌత్ ఇండియా పాపులేషన్ అనేది మొత్తం దేశంలో 19% ఉంటే సౌత్ ఇండియా నుండి కేంద్రానికి పోతున్న ట్యాక్సులు దాదాపుగా 37-38% ఉన్నాయి. కేవలం తెలంగాణ పాపులేషన్ అనేది దేశ పాపులేషన్లో 2.5% ఉంటే తెలంగాణ నుండి కేంద్రానికి పోతున్న డబ్బులు 5 రూపాయలు ఉన్నాయి. అంటే దాదాపుగా డబ్బులు మనం కేంద్రానికి ఇస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన ట్యాక్స్ డివల్యూషన్ నిధులు 42% రావాల్సి ఉంటే దాన్ని 27-28% తగ్గించారు. దాన్ని కూడా అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తే తప్పితే విడుదల చేసే పరిస్థితి ఈరోజు లేదు. బడ్జెట్ పెట్టినాం, 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినామని చెప్తా ఉన్నారు. దాంట్లో చాలా స్పష్టంగానే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మేము సామాన్యులకు ట్యాక్సులు తగ్గించినామని చెప్తూనే ఇప్పటి వరకు ట్యాక్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 19% ఉంటే ఇప్పటి నుండి 22% రాబోతుంది అని చెప్తా ఉన్నారు. 19% ఉన్నది 22% రాష్ట్ర కేంద్రానికి ట్యాక్స్ రాబోతా ఉందంటే అది పెంచినట్ట తగ్గించినట్ట అనేది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చూస్తే మీరు అన్నట్టుగా 1,60,00,000-1,70,000 కోట్లకు సంబంధించిన ప్రపోజల్స్ బడ్జెట్ కూర్పు మొత్తం అయిపోయిన తర్వాత పంపించిండ్రు. వీళ్ళు కూర్పుకు ముందు పంపలేదు. దాంతోపాటు గత సంవత్సర కాలం చూస్తే కూడా వీళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి గారు 30-32 సార్లు ఢిల్లీకి పోయినరు. అనేక మంది కేంద్ర మంత్రులను కలుస్తూ ఉన్నాము, కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపుతా ఉన్నాం మేము నిధుల కోసము అని చెప్తా ఉన్నారు. 30 సార్లు ఢిల్లీకి పోయి కూడా కనీసం 30 కోట్లు కూడా సాధించలేకపోయినరు. 8 మంది ఎంపీలను పెట్టుకుని కూడా అదే కేంద్ర ప్రభుత్వం కూడా 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ 30 రూపాయలు కూడా రాష్ట్రానికి తీసుకురాని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు కనీసం ఒక 50 లక్షల బ్యాగ్ కూడా తీసుకురాలేకపోయినారు రాష్ట్రానికి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులేమో డైవర్ట్ చేస్తూ ఉన్నారు, అప్పులు తెచ్చిన డబ్బులేమో కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉన్నారు, కమిషన్లు దోసుకుంటూ ఉన్నారు. మరి బడ్జెట్ అంతా ఎవరి జేబుల్లోకి పోతా ఉంది? అటు కేంద్రం ఒక రకంగా చూపిస్తూ ఉంది, ఇటు వీళ్ళు ఒక రకంగా చూపిస్తూ ఉన్నారు. రాకేష్ గారు, 2 పార్టీలు తెలంగాణకు క్షమాపణ చెప్పాలనేది కేటీఆర్ గారు చేసినటువంటి డిమాండ్. ఎందుకంటే ఇందాక సరే మీరు మాట్లాడినట్టుగా కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏం రాకపోతే ప్రయోజనం ఎందుకు? కాబట్టి వాళ్ళు రాజీనామా చేయాలి లేదా తెలంగాణ క్షమాపణ చెప్పాలి అనేది డిమాండ్. ఒకటే అండి, వాళ్ళు ఏదైతే ఎలక్ట్ అయినటువంటి ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. కాబట్టి వెంటనే వాళ్ళు అంటే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది రైల్వేల విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. నువ్వు ఎక్స్ట్రా తీసుకొచ్చినటువంటి 1 రూపీ గురించి చెప్పండి అని చెప్పేసాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా కంప్లీట్గా ఢిల్లీకి గులాంగిరి చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా దాని గురించి మాట్లాడలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అంశం అండి, ఎప్పుడైతే కాంగ్రెస్ ఇక్కడ ప్రాబ్లంలో ఉంటుందో వెంటనే బండి సంజయ్ గారు ఏం చేస్తారు, కాంగ్రెస్ ఆ బండిని లాగడానికి సిద్ధమవుతారు. ఎందుకు సిద్ధమవుతారు అంటే ఏదో ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా, ఇందిరమ్మ ఇండ్ల గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డుల గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడము, లేకపోతే గద్దర్ అవార్డుల గురించి కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడము. ఈ స్టేట్మెంట్ల ద్వారానే మనుగడ సాగించి కాంగ్రెస్ పార్టీకి లాభం చేస్తుండే. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా ఇది జరిగింది మాకేం రాలేదు అని చెప్పేసి ఇంతవరకు ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కాబట్టి ఏంటంటే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. కేంద్రం ఏ విధంగానైతే ద్రోహం చేస్తుందో ఆ ద్రోహాన్ని ఎండగట్టాలి. అదేవిధంగా నిన్న రామన్ ఏమని చెప్పారు, ఇప్పుడు ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉంటారు, 2 కేంద్ర మంత్రులు ఉంటారు. 2 కేంద్ర మంత్రులు ఉన్న తర్వాత మీరు పంచాయతీలో పెట్టడానికి తప్ప రూపాయి పట్టుకొని రానికి లేదు. దేంట్లో పట్టుకొచ్చారు చెప్పండి అని చెప్పేసి కూడా స్పష్టంగా అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ దాంతోపాటు నిన్న ఏదైతే హరీష్ అన్న నిన్ను అడిగింది ఒక సూటి ప్రశ్న ఏంటంటే, ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి రూపాయి విలువ ఎందుకు పడిపోయింది, నువ్వు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనో అని చెప్తున్నటువంటి మీరు ఎందుకు దాన్ని రూపాయి విలువ పడిపోయింది అని చెప్పేసి కూడా ప్రశ్నించడం. వాటితో పాటు నిన్న ఇచ్చినటువంటి దాంట్లో మనము గమనించాల్సింది ఏంటంటే, ఈ అంటే ఏవేవి వీటికైతే ఎగ్జామ్షన్ ఇచ్చిండో హైలీ అంటే కాస్ట్లీ కార్లు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు కావచ్చు, వాటితో పాటు ఏదైతే మోటార్ సైకిల్ కావచ్చు. ఎవరు వాడతారు మోటార్ సైకిల్? పేదవాళ్ళు వాడతారా? కానీ పడవల రేట్లు మళ్ళీ వేయించారు. పడవలు ఎవరు వాడతారు? జాలర్లు వాడతారు. ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఎవరైతే ఉండో మత్స్యకారులు, సముద్రం ఒడ్డున ఉండేటోళ్ళు అంతా కూడా సముద్రాల్లో నదుల ఒడ్డున ఉండేటోళ్ళు వాడతారు. పడవల రేట్లేమో పెంచిర్రు, అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ల రేట్లు, మోటార్ బైక్ల రేట్లేమో తగ్గించారు. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్గా ఇది
అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన బడ్జెట్గానే ఉంది తప్పితే పేద ప్రజలకు సంబంధించినటువంటి బడ్జెట్గా కనిపించట్లేదు. కాబట్టి నేను వీటితో పాటుగా దాంట్లో ఏదైతే ఉన్నదో వాళ్ళు కొత్త పన్ను విధానం తీసుకొచ్చారు. ఒకటి, నువ్వు ఎప్పుడైతే 12 lakhsకు నువ్వు దాని స్లాబ్ని ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పటిదాకా 19% వస్తుంది అన్నటువంటి ఇది ఇన్కమ్ ట్యాక్స్ 22%కి ఎట్లా పోతుంది అంటే దేంట్లో పెంచుతున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు స్లాబ్ రేట్ పెంచినప్పుడు ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ తగ్గాలి. తగ్గకుండా ఎందుకు పెరిగిందంటే ఇంకెక్కడో బాధతురు. అది ఎక్కడ అనేది మనకు స్పష్టంగా ఈరోజు బడ్జెట్ మొత్తం ఒకసారి పరిశీలిస్తే మనకు క్లారిటీ వస్తుంది. అంత బడ్జెట్లో తెలంగాణకి ఏమీ ఇవ్వకపోతే ఇమీడియట్గా ఈవినింగ్ రియాక్ట్ కావాలి, ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ రియాక్షన్ అనేది ఎందుకు రాలేదు? నీకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి నుంచి రియాక్షన్ లేదు, కాంగ్రెస్ మంత్రుల నుంచి రియాక్షన్ లేదు. ఇప్పుడు అదే విధంగా నేనేమంటున్నా అంటే బీజేపీ నాయకుల నుంచి కూడా అరే ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినామన్న ఒక ప్రకటన లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లయితే ఇది రాలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం అంతా కూడా విమర్శించాను, ఆ విమర్శ లేదు. అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఇక మేము ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినామని చెప్పేసి తీసుకొచ్చింది ఏమీ లేదు. కాబట్టి నేనేమంటున్నా అంటే మొత్తం కూడా ఇది తెలంగాణకు గుండు సున్నా చుట్టినటువంటి బడ్జెటే తప్పితే ఎక్కడా కూడా ఇది అంటే తెలంగాణ రాష్ట్రానికి మేలు చేసేటువంటి బడ్జెట్ మాత్రం కాదండి. రైట్. నిఖిల్ గారు, ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ గలం లేకపోవడం అనేది ఆ లోటు కనిపిస్తున్నది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి మాట. సో వాళ్ళు ఉంటే నిజంగా వేరేలాగా ఉండేది, రాష్ట్రానికి కావాల్సినటువంటి హక్కుల గురించి అట్లీస్ట్ ఫైట్ అన్న చేసేవాళ్ళు అనేది వారు చెప్తున్నటువంటి మాట. ప్రాంతీయ పార్టీలు దేశ అత్యున్నత సభలో లేకపోవడం వల్ల జరిగే ఇబ్బంది ఏందో మనకు గత 2-3 బడ్జెట్లను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత సంవత్సరం బడ్జెట్ కానీ ఈ సంవత్సరం బడ్జెట్ కానీ. అదే మన పక్క రాష్ట్రం నుండి అదే ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో కీలకంగా ఉండడం వల్ల ఈ రోజుకు వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతుంది, ఏ రకంగా ఫండ్స్ వస్తూ ఉన్నాయి ఆటోమేటిక్గా అనే విషయాలను కూడా దేశం అంతా గమనిస్తూ ఉంది. తెలంగాణ సభ్య సమాజం చాలా స్పష్టంగా చూస్తూ ఉంది. ఖచ్చితంగా ఒకసారి జరిగినటువంటి తప్పును మళ్ళొకసారి రిపీట్ చేయకుండా వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎన్నుకునే పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రజలంతా ఆల్రెడీ రియలైజ్ అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఆ లోటు తెలుస్తూ ఉంది. గత 10 ఏళ్లలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో కేంద్రంలో కూడా కేంద్ర స్థాయిలో కూడా రాష్ట్రం నుండి అనేక మంది ఎంపీలను బీఆర్ఎస్ నుండి పంపించడం వల్ల అనేక సార్లు వాళ్ళు కనీసం కొట్లాడే పరిస్థితులను మనం చూసినాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుండి 8 మంది ఎంపీలను పంపిస్తే కనీసం పార్లమెంట్లో గొంతు విప్పిన పాపను కూడా వాళ్ళు పోయే పరిస్థితులు లేవు. ఏమన్నంటే మాకు రావాల్సిన ఇంకేమన్నా ప్రాజెక్టులు అవి ఇవి అసైన్ చేయరేమో, ఇంకెక్కడన్నా ఇబ్బంది జరుగుతుందేమో అని ప్రజల కోసం కాకుండా వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఇదే బీజేపీ ప్రభుత్వం కూడా అప్పులు అని ఇటు బీజేపీ వాళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ గారిని అనేక సార్లు విమర్శించారు. కేసీఆర్ గారు అప్పులు చేసి రాష్ట్ర స్థాయిని పెంచిండ్రు, రాష్ట్రంలో ప్రజలందరినీ అప్లిఫ్ట్ చేసిండ్రు, అనేక కొత్త ప్రాజెక్టులు నిర్మించిండ్రు, రాష్ట్రానికి అనేక ఆదాయ మార్గాలను పెంచిండ్రు. ఇదే కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే మీరు వాళ్ళు అధికారంలోకి వచ్చిన 2014లో కేవలం 54-55 లక్షల కోట్లు మాత్రమే దేశ స్థాయిలో అప్పు ఉంటే ఈరోజు 191 లక్షల కోట్లకు పెరిగింది. అదంతా పెరిగి మీరు ఏం చేసిండ్రు? కార్పొరేట్ ట్యాక్స్ అనేది 10% రద్దు చేసిండ్రు. రద్దు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఒక్క సంవత్సరానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఎంత అంటే 1,80,85,000 కోట్లు. అంటే మీరు కార్పొరేట్లకి ఏమో మాఫీలు చేస్తూ ఉంటారు, దాదాపుగా 16-17 లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు ఈ రోజు వరకు. పేదల మీదనేమో ట్యాక్సులు వేస్తూ ఉంటారు, పేదల నుండేమో వాళ్ళ రక్తం పీలుస్తూ ఉంటారు. కానీ రాష్ట్రాలకు హక్కుగా రావాల్సినటువంటి ట్యాక్స్ డివల్యూషన్ నిధులేమో ఇవ్వరు. మన తెలంగాణలో ఉమ్మడి జిల్లాలను గమనిస్తే కనుక మీరు 10 ఉమ్మడి జిల్లాలు ఉంటే దాంట్లో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది ఇది కేంద్ర ప్రభుత్వం. గుర్తిస్తే వెనుకబడిన జిల్లాలకు దాదాపుగా 250 కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకు రావాల్సి ఉంటే 1700-1800 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు ఆ నిధులు విడుదల కావు రాష్ట్రానికి? ఎన్నిసార్లు అభ్యర్థనలు చేసినా కూడా ఎందుకు విడుదల కావు? అన్ని రాష్ట్రాలకు మీరు జాతీయ ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎందుకు అనౌన్స్ చేయలేకపోయిండు మీరు? సరే, ఆ రోజు అనౌన్స్ చేయలేదు, కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రశ్నించారు కాబట్టి మీకు అది నచ్చలేదు. ఈ రోజు బడే బాయ్ చోటే బాయ్ అంటున్నటువంటి మీ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కదా, మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డికి ఎందుకు రాలేకపోతా ఉంది? దేశవ్యాప్తంగా 142 జిల్లాలకు మెడికల్ కాలేజీలు మీరు మంజూరు చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలు అంటే కొత్త 23 జిల్లాలకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వడానికి మనసు ఎందుకు రాలేదు మీకు? అదే 23 జిల్లాల్లో కేంద్ర చట్టాల ప్రకారమే ఉన్నటువంటి ప్రతి జిల్లాకు రావాల్సినటువంటి నవోదయ స్కూల్ ఈ రోజు వరకు తెలంగాణలో ఒక్కటి కూడా ఎందుకు రాలేదు గత 12 సంవత్సరాల్లో? అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు? ఇవన్నీ చాలా చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు, కేవలం మీరు ఎంతసేపు మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అని చాలా స్పష్టం అవుతా ఉంది. రాకేష్ గారు, ప్రతి నెత్తికి 1.37 లక్షల అప్పు ఉంది,
భారత్ను ఒక అప్పుల కుప్పగా మారుస్తుంది. సో ఇది ఎంత ఆందోళన కలిగించే అంశం. ఒకటైతే రాష్ట్రానికి కొత్తగా ఇచ్చేవి కావు, విభజన హామీలే అనేక ఉన్నాయి, అసలు ఆ హామీలో ఊసులేదు, కొత్తగా లేదు. తర్వాత ఇదే అందరిలో ఒక ఆందోళన కలిగించేటువంటి ఇది ఒక అంశం. ఒకటి కేంద్రం నుంచి వెళ్ళి రాష్ట్రానికి రావాల్సిన అన్ని ఒక అంటే మోసపూరితంగా వ్యవహరిస్తున్నది ఒక అంశం అయితే, రెండో అంశం ఏమవుతుందంటే కార్పొరేట్ సంస్థలకేమో రైట్ ఆఫ్ చేస్తారు. అదేవిధంగా పేదవాడు ఒక బ్యాంకు నుంచి వెళ్ళి ఇంకో బ్యాంకుకు పైసలు ట్రాన్స్ఫర్ చేసినా, ఏటీఎం కార్డు ఎక్కువసార్లు వాడినా, లేకపోతే ఏది దాంట్లో పైసలు కరెక్ట్గా ఇన్ని జన్ధన్ యోజన అని పెట్టినా కానీ దాంట్లో పైసలు లేకపోయినా వీళ్ళందరికీ ట్యాక్స్లు వేస్తారు. నువ్వు చెక్ వాడితే ట్యాక్స్ వేస్తాడు, నువ్వు అదేవిధంగా నీ అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి పోతే ట్యాక్స్ వేస్తాడు, నువ్వు ఏటీఎం పోయి ఎక్కువసార్లు ఏటీఎంలో వాడితే నీకు ట్యాక్స్ వేస్తాడు. అంటే దీన్ని బట్టి ఏం చేస్తుర్రు, మొత్తం కూడా పేద మధ్యతరగతి వాళ్ళ మీద కూడా ఈ ట్యాక్స్లు పడుతున్నాయి. మరి ఎవరికి పని చేస్తున్నావు అంటే నువ్వు కార్పొరేట్ సంస్థలకే పనిచేస్తున్నావు. ఇంకోటి ఏంది, మొత్తం అప్పులు తీసుకొచ్చి ఏం చేసినావు, ఎవరికి పెట్టినావు? ఇప్పుడు 195 లక్షలు ఏదైతే కోట్ల రూపాయలు అప్పు చేసినావో, ఆ అప్పు చేసింది ఎక్కడ ఇన్వెస్ట్ చేసినావు అంటే ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసినావా, లేకపోతే కనీసం మన డిఫెన్స్ను పటిష్టం చేసినావా, లేకపోతే దేని మీద అప్పులు పెట్టినామంటే ఎక్కడ కూడా చెప్పరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ దేశంలో అప్పులు దేనికి చేస్తున్నారో చెప్పలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం అంటే అప్పు చేసినప్పుడు ఆర్థికంగా అభివృద్ధి కనిపించకపోతే ఏం కనిపిస్తుంది నీకు? నువ్వు చేస్తున్నాయని అప్పులతో టిప్ టాప్గా తయారై తిరిగితే నీ సంపాదన అవుతుంది? అది కాదు కదా, అప్పే అవుతుంది కదా. దానికి ఏం చేస్తుర్రు, అప్పును ప్రశ్నించినప్పుడల్లా భారత అభివృద్ధిని ప్రశ్నిస్తుర్రు, లేకపోతే హిందుత్వాన్ని ప్రశ్నిస్తుర్రు అని చెప్పేసి దాన్ని మొత్తాన్ని కూడా హిందుత్వం వైపు మళ్లించేటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. అంతెందుకంటే సింపుల్ చెప్తా, ప్రధానమంత్రి ఆ రాష్ట్రం నుంచి అంటారు, సెకండ్ టైం బీజేపీ అదే రాష్ట్రం నుంచి మహాకుంభమేళ మొన్న పోయినాం, ఏమైందండి అక్కడ? అసలు ఫెసిలిటీస్ లేవు, తొక్కిసలాటలు ఎంతమంది చనిపోయారు ఇప్పటివరకు డిక్లేర్ చేయలేదు. కిలోమీటర్లు 30-40 కిలోమీటర్లు రోడ్ జామ్లు. ఒకరైతే మా ప్రయాగరాజ్ నుంచి వెళ్ళి అయోధ్య పోదామంటే, అయోధ్యకు ఏదైతే మీరు కట్టిన టెంపుల్, ఆ టెంపుల్ అంటే ఆ టెంపుల్ కూడా మొత్తం నిర్మాణం కంప్లీట్ కాలేదు, ఆడికి పోదామంటే ఒక 30 గంటలు పట్టింది. ఏది ప్రయాగరాజ్ నుంచి నువ్వు ఒక 120-130 కిలోమీటర్లు పోవాలంటే 30 గంటలు పట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే మొత్తం కూడా అక్కడ ఆ డబుల్ ఇంజన్ సర్కార్ కూడా విఫలమైంది. అంటే డబ్బులన్నీ తీసుకుపోతున్నావు, అక్కడనే పెడుతున్నా అంటున్నావు. ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని చెప్పండి. కాబట్టి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించినటువంటి దాఖలాలు ఉన్నది. అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ మొత్తం కూడా ప్రచారం, డంబాచారం, పటార లోపం అన్నట్టుగా ఎక్కడ కూడా ఏది కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ కేటాయింపులు అయితే రాష్ట్రానికి రాలేదు కాబట్టి ఎట్లా నిన్నటి నుంచే చాలా సీరియస్ గా కేసీఆర్ తిడతాడు ప్రభుత్వం నుంచి. కాదు రేవంత్ రెడ్డి మళ్ళీ కేసీఆర్ తిడతాడు, పైసలు రాలేదంటే కేసీఆర్ తీసుకురాలేదంటాడు. బీజేపీని తిట్టేంత దమ్ము ధైర్యం ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకో రేవంత్ రెడ్డికో ఉన్నదని మీరు అనుకోకండి. మొన్ననే ఆల్రెడీ యూజీసీ గైడ్లైన్స్ పెట్టి మొత్తం యూనివర్సిటీ హక్కులన్నీ గుంజితే కూడా ఇది దారుణం అన్నాడు తప్పితే ఒక మాట అనలేదు. మళ్ళీ ఎవరు తిట్టాడు? మళ్ళీ కేసీఆర్ని తిట్టాలి. ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు, ఆయన ఏదైనా ప్రెస్కు మాట్లాడినంటే ఆయనకు బడ్జెట్ మీద మాట్లాడే అవగాహన లేదు, లేకపోతే ఈరోజు కేంద్రం ఏమి ఇవ్వలేదని అవగాహన లేదు. ఏం చేయాలంటే మీటింగ్ పెట్టగానే కేసీఆర్ గారిని తిట్టాలి, వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన పెట్టుకునే మీటింగ్లను అవే ఉంటాయి. ఈరోజు కేంద్ర కేటాయింపులు ఎందుకు జరగాలి అని చెప్పేసి ప్రశ్నించాడు. కాబట్టి ఆయనకు సబ్జెక్టు మీద అవగాహన లేదు, రాష్ట్రం మీద అంతకంటే లేదు. ఆయన ఎంతసేపు తన సంపదను ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి ఆలోచనతో ముందుకు పోవడం జరిగింది. రైట్గా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఎట్లా అయితే వివక్ష చూపిస్తుందో అదే వివక్ష కొనసాగిస్తూ వస్తుంది. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ కావాలి. నిన్న సాయంత్రమే అసలు ఆ రకంగా మనకు రావాలి. బట్ అది ఎటువంటి రియాక్ట్ కాకపోవడం ఎందుకు? మరి గుండు సున్నా పెట్టినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేరు కేంద్ర ప్రభుత్వాన్ని? చాలా తీవ్ర స్థాయిలో ఆయన ప్రశ్నించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటి అనుమానం అందరిలో కలుగుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీవీ న్యూస్.